హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తేజ. ఇది రోపే వెళ్తున్నాం కదా, శ్రీశైలంలో రోపే. ఇది ఎర్లీ మార్నింగ్ 9:30 అయింది. ఇది పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, చిన్నపిల్లలకైతే 60-50 ఉంది. డోంట్ నో ఐడియా. టికెట్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగో టికెట్. ఇది లోపల. ఎర్లీ మార్నింగ్ కదా, వింటర్, అందులో ఎక్కువ క్రౌడ్ లేదు. అయితే సమ్మర్ సీజన్ ఏదైనా హాలిడేస్ అయితే ఫుల్గా ఉంటారు క్రౌడ్. ఇక్కడి నుంచి ఇవి మొత్తం నిండిపోతారు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, ఏదో ఒక 20-50 మెంబర్సే, అంత తప్ప ఎవరు లేరు. మేమైతే టికెట్ తీసుకున్న ఒక 5 మినిట్స్లోనే ఎక్కేసినాం. వింటర్ సీజన్ అంటే ఇక్కడ బాగా ఫుల్ చలిగా ఉంటుంది. సో సేఫ్టీగా రండి. ఇదంతా సరౌండింగ్స్, ఇదంతా లోపల. ఇదంతా వీళ్ళు వెళ్తున్నారు ఇప్పుడే రోపే కిందకి వెళ్తారు. థింక్ నియర్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక పైనుంచి కిందకి. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, కిందకి వెళ్ళి ఎప్పుడైనా రావచ్చు. మనం టికెట్ ఉండాలా మ్యాక్సిమం. చూసారా, ఇదంతా చుట్టుపక్కల, ఇదంతా అక్కడి నుంచే మనం వచ్చింది. ఇదంతా అవుట్ సైడ్, అది మనం అటు నుంచి వచ్చాం కదా, బయట నుంచి. ఇది ఇప్పుడే కింద నుంచి ఎవరో వచ్చారు, ఇప్పుడే ఒకళ్ళు వస్తున్నారు. ఇదే మేము ఎక్కబోతున్న రోపే. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బాగా ఫాస్ట్ ఎక్కేస్తారు. ఫస్ట్లో భయంగా ఉంటుంది, కానీ తర్వాత ఫస్ట్ దిగాక అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఎక్కాము, ఇప్పుడే దిగుతున్నాము రోపే నుంచి. చూసారా, ఇదంతా సరౌండింగ్స్, కొండలు. ఇదే పాతాళగంగ. చాలా లోతుంది, 800 మీటర్స్ లోతులో ఉన్నట్టు అంటారు. ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ లేవు కదా, వింటర్ ఉన్నటి దాకా అయితే ఫుల్ ఎండుగా ఉంది. ఇప్పుడేమో కొంచెం తగ్గిపోయింది. చూసారా, ఇదంతా సరౌండింగ్స్. ఎర్లీ మార్నింగ్ 10 అయినా సూర్యుడు అలానే ఉన్నాడు, ఇంకా రాలేదు ఎక్కువ. అదిగో అది కనిపిస్తుంది కదా, అదే రోపే ఎండింగ్. ఇదంతా సరౌండింగ్స్, వాటర్. ఇప్పుడే ఒకళ్ళు వెళ్తున్నారు పైకి, హాయ్ చెప్పారు. వచ్చేసాము ఇక్కడికి, కిందకు వచ్చేసాము. ఇదంతా వీళ్ళు వెళ్ళేవాళ్ళు, పైకి వెళ్ళేవాళ్ళు. ఇది పాతాళగంగ వెళ్తాం కదా, అవే. ఇది ఇటు కింద దిగి అటు వెళ్ళాలి. ఇది కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఏదో దీపారాధన వదులుతారు కదా వాటర్లో, అవి అరటి తొక్కలతో పెట్టి చేస్తారు. అవి దీపారాధన చేసి వెలిగించి వాటర్లో వదులుతారు. సరే, ఇదంతా సరౌండింగ్స్. కిందకు వచ్చాం కదా, ఇది ఇటు నుంచి ఈ స్ట్రైట్గా వెళ్తే పాతాళగంగ వాటర్ దగ్గరికి వెళ్ళచ్చు. ఆ పైనుంచి స్టెప్స్ ఒక దారి, ఇటు రోపేలో నుంచి ఒక దారి వెళ్ళచ్చు మనం. ఇదంతా అమ్మవారు. ఇక్కడ కూడా అమ్ముతున్నారు, అరటి తొక్కలో పెట్టి దీపారాధన చేసేయటం. స్వాములు వీళ్ళు, అయ్యప్ప స్వాములు, శివస్వాములు. ఇదంతా సరౌండింగ్స్. ఇది మెట్ల మార్గం, అంటే ఇది చెప్పాను కదా ఇందాక, అది మెట్ల మార్గం. ఈ స్వామి ఏమో బొట్టు పెడతాడు. ఇప్పుడే వెళ్ళబోతున్నాము, ఇప్పుడే అయిపోయింది, పాతాళగంగలో దిగాము. ఇప్పుడే మళ్ళీ రోపే బ్యాక్ పైకి వెళ్తున్నాము. చూసారుగా ఎంత, ఇప్పుడు కొంచెం పర్లేదు, ఒక 1/2 అవర్ అయింది కిందకి వెళ్ళి అటు ఇటు స్పెండ్ చేసి వచ్చినాము. చూసారా, ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంది వ్యూ. అంతా రోపే చూసినారు కదా. ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటా. 1 కిలోమీటర్ కాదు, ఇందాక చెప్పాను కదా 1 కిలోమీటర్ అని. 1 కిలోమీటర్ కాదు, 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. చాలా చక్కగా, చాలా సూపర్ ఉంది వ్యూ. కొంచెం వ్యూ కనపడినైతే ఎదురుగా డ్యామ్ ఉన్నది, డ్యామ్ కూడా కనిపిస్తుందో లేదో కానీ చాలా కొంత బ్లర్గా కనిపిస్తుంది.